హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈరోజు ఏంటంటే హనుమాన్ జయంతి. అందరికీ తెలిసిన విషయమే. అందరికీ హ్యాపీ హనుమాన్ జయంతి. ఏంటంటే మా ఊర్లో ఇప్పుడు గుడిలో 11 ఇచ్చారు ఈ ఆకులు. ఏంటివి? తమలపాకులు అనమాట. దీనిపైన జై శ్రీరామ్ అని రాసి మళ్ళీ ఇవి వాళ్ళకి సబ్మిట్ చేసేయాలి. ఈవినింగ్ 4 కల్లాని అక్కడ పూజ చేస్తారు, అభిషేకం చేస్తారనమాట. తర్వాత మళ్ళీ మన ఆకులు మనకి తిరిగిస్తారు. అండ్ జై శ్రీరామ్ అని రాయమన్నారు. కావాలంటే మన పేర్లు గోత్రాలు కూడా రాసుకోవచ్చు అంట. నేను అన్నింట్లో జై శ్రీరామ్ రాసి ఒక 2 మాత్రం మా పేరు రాద్దాం అనుకుంటున్నాను. మనం నేమ్ రాసిన ఆకు మనకు వస్తే మనకు అదృష్టం అని అన్నారు. చూద్దాం ఎంతవరకు మనకి అదృష్టం ఉందో తెలుసుకోవడం కోసం నేను అయితే నేమ్స్ రాస్తున్నాను. మిగతా జై శ్రీరామ్ అని రాస్తాను. ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ నేనైతే ఆకుని నీటిలో నుంచి ఆ తర్వాత చేతికి కొంచెం జడి అంటించుకొని ఇలా కుంకుమతో అయితే ట్రై చేశాను. ఆ ప్రాసెస్ నాకు నచ్చలేదు. అలాగే రైటింగ్ కూడా చాలా లావుగా వచ్చింది. ఆ కుక్క కూడా కుంకుమ అంతలా అంటుకోలేదు. నెక్స్ట్ ఏం చేశానంటే కుంకుమలో వాటర్ కలిపి మంచి ముద్దలో చేసి చీపురు పుల్లతో అయితే ట్రై చేశాను. అప్పుడు చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇదిగోండి, మీరే చూడండి. ఇలా అన్ని ఆకుల పైన జై శ్రీరామ్ అని రాశాను. ఆకుల మీద అయితే నేమ్స్ రాశాను. చెప్పాను కదా, నేమ్స్ రాస్తే మళ్ళీ మనకు వస్తే అదృష్టం అన్నారని. అందుకని చెప్పేసి అన్ని 9 ఆకుల మీద శ్రీరామ్ అని రాసి 2 ఆకుల మీద అయితే మా నేమ్స్ రాశాను. శాంతి, రాజా. చూద్దాం మన ఆకులు మనకు వస్తాయో లేదో. మన అదృష్టం చెక్ చేసుకోవాలి కదా ఒకసారి. ఇది నావి, ఇవి మా అమ్మాయి. మధ్యాహ్నం అన్న సంతర్పణ కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు టైం వచ్చి 7:38 అయింది. ఇప్పుడు టెంపుల్కి అయితే రెడీ అయిపోయా. ఇదే అనమాట. నాకు చాలా సింపుల్గా అయితే రెడీ అయ్యాను. అండ్ సమ్మర్ కదా, ఇలా సరిపోతులేదు. మేము మార్నింగ్ నేను శ్రీరామ అని చెప్పి రాశాను కదా, లీవ్స్ అయితే పట్టుకెళ్ళి ఇప్పుడు టెంపుల్లో సబ్మిట్ చేయాలన్నమాట. బయలుదేరుతాం. ఇంకా అక్కడ అభిషేకం అదంతా మీకు వీడియోలో చూపిస్తాను. ఎక్కడ స్కిప్ కాకుండా వీడియో అయితే కంటిన్యూగా చూసేయండి. అండ్ నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఇలా టెంపుల్కి అటెండ్ అవ్వడం అనమాట. అభిషేకం ఎప్పుడు నేను చూడలే, ఆంజనేయ స్వామి అభిషేకం. ఎందుకంటే మాకు లాస్ట్ ఇయర్ కట్టారు ఈ టెంపుల్. ఇది 1 year అయింది మాకు టెంపుల్ కట్ అయితే. ఇది ఫస్ట్ హనుమాన్ జయంతి మా ఊర్లో జరిగేది. చాలా గ్రాండ్గా చేశారు. ఇలా జరుగుతుంది నేను అసలు అనుకోలేదు. చాలా హ్యాపీ ఉన్నాను నేనైతే. చాలా ఎగ్జైటెడ్ ఫీల్ అవుతాను ఎప్పుడు అని. ఫైనల్లీ వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళాక మొత్తం మీకు వీడియో తీసి పెడతాను. స్కిప్ చేయకుండా చూడండి. మీరు కూడా అభిషేకం చూసే అదృష్టాన్ని పొందండి. లెట్స్ గో. ఇది వచ్చేసి నైట్ లైటింగ్ డెకరేషన్ అనమాట. ఇక్కడైతే పూజ స్టార్ట్ చేసిన వెంటనే భక్తులు చదువుకున్న మంత్రాలు అయితే చదివించారు. 21,000 తమలపాకులతో అయితే అభిషేకం చాలా గ్రాండ్గా చేశారు. ఆ తమలపాకుల అభిషేకం ఎంత గ్రాండ్గా అనిపించిందో మీరే మీ కళ్ళతో చూసేయండి. మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు కదా మనకు దొరికిందా లేదా అని. మనకైతే మనకు దొరకలేదండి. అలాగే నేను అన్లక్కీ అని అయితే ఫీల్ అవునా. ఎందుకంటే నిజంగా నేను అన్లక్కీ అయితే నాకు ఈ అభిషేకం చూసే అదృష్టం అయితే కలగదు కదా. ఇది నా ఒపీనియన్. మీరేమంటారో కమెంట్ చేయండి. నేను అదృష్టం ఉందా లేదా అనేది మీరే చెప్పండి. అభిషేకం అంతా కంప్లీట్ అయిపోయాక అయితే అక్కడే మనకు టిఫిన్ కూడా ఏర్పాటు చేశారు. అండ్ అందులో ఏం వేశారంటే ఉప్మా వేశారు, రసగుల్లా అండ్ అభిషేకం చేసిన. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. సీ యూ నెక్స్ట్ వీడియో.